Get up. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇద్దరు త్వరగా రెడీ అయ్యి కిందకి రండి. అలాగే. కీర్తి, కీర్తి గెటప్. కీర్తి, కీర్తి గెటప్. అయ్యో గెటప్. ఏయ్ త్వరగా లేవే, లేదంటే మళ్ళీ వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. Like any other drama subject, King Linus has its own importance. How Shakespeare opens the drama is very, very important. Sit down. The opening scene discusses about the partition of the kingdom. About the... Partition of the kingdom. Yes. Take down the notes. Okay. The whole play takes off from a funny love test. The question is... The whole play takes off from a funny love test. The question is, what? The whole play takes off from a funny love test. ఆన్సర్ చేయొచ్చుగా. ఇదంత ఇంపార్టెంట్ కాదులే, ఏదో రాంగ్ నంబర్. మీరు నోట్స్ రాసుకోండి. The whole play takes off from a funny love test. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. పెద్దగా 24 hours ఫోన్ ఆన్ లో పెట్టమన్నారు. ఆగింది. ఓకే. ద హోల్ ప్లే. ఏంటిది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. సారీ. Question is regarding the impending decision of the kingdom. Impending. Class dismiss. Go. Books తీసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ. Go. ఏయ్, ఏం కావాలి నీకు? హలో. కట్ చేసావా? చెయ్యి. నువ్వు ఎవరో తెలిసిన రోజు నేను కూడా నేను ముక్కలుగా కట్ చేస్తానా? yes వీడికి ఇప్పుడు టార్చర్ మొదలైంది. పాపం కదే. ఏంటి పాపం? నువ్వు ఊరుకో, లేకపోతే కీర్తితోనే పెట్టుకుంటాడా? ఇప్పటికి హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. కీర్తి, నిద్రపోయిన చాలు, లేచి త్వరగా రెడీ అవ్వు. అప్పుడేనా? ఏంటప్పుడేనా? టైం ఎంత అయిందో తెలుసా? నీ బాడీ గార్డ్ 7 గంటలకే యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అబ్బా, యూనిఫామ్ వేసుకున్నాడా? దాన్ని విప్పిస్తా చూడు. పార్వతి నంబియారు. పర్వాలేదు, నేను ఇంగ్లీష్ బాగానే పిక్కపోతున్నాను. బస్సు పార్వతి నంబియారంట, మీరు చుట్టం అనుకుంటా. మాట్లాడు. నువ్వా? రే, పార్వతి నంబర్ కాదురా, ప్రైవేట్ నంబరు. రెండింటికి సౌండ్ ఒకటే కదా బస్సు. రే అదిరా, రాత్రి ఫోన్ చేసి టార్చర్ చేసింది అది. నీ పని చెప్తాను. వెళ్ళు. అరే యు బ్లడీ ఫూల్. ఏంటి బస్ పిలిచావా? ఏంటే అసలు ఎవరు నువ్వు? ఏంటి ప్రాబ్లం? నువ్వే నా లైఫ్ లో పెద్ద ప్రాబ్లం. నీ గొంతు వినకపోతే ప్రాబ్లం, నేను చూడకపోతే ప్రాబ్లం, నీతో మాట్లాడకపోతే ప్రాబ్లం. అదే రోగం, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చూపించా, ఇది ప్రేమ రోగం అని చెప్పాడు. ఏంటది? ప్రేమ? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. మొదటి రోజు నువ్వు కాలేజీకి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ లో పడిపోయా. నీ స్టైల్, నీ స్మైల్, నీ వాక్, నీ క్లాసెస్ అన్ని సూపర్. ఒక్క నీ డ్రెస్ తప్ప. ఏ, నా డ్రెస్ ఏమైంది? నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అదే నువ్వు క్యాషువల్ డ్రెస్ లో రెడీ అయి వస్తే అదిరిపోతావు. ఏంటి అదిరిపోయేది? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. అసలు నువ్వెవరు బంకలాగా తగులుకున్నావు? నువ్వే తెలుసుకో, వెంకటాద్రివి కదా. ఏయ్, నువ్వు నాతో ఆడుకుంటావు, అర్థమైందే. పెట్టే ఫోను రాస్కెల్. ఏంటే ఇదంతా? చెప్పాగా, డిస్టర్బ్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వెంకీ క్యాషువల్ డ్రెస్ కి మారిపోతాడు. చూడు. మావా, ఏంటి మావా, ఏంటి? వెంకటాద్రి యూనిఫామ్ వేసుకోలేదు. నీకెలా తెలుసు?
ఇప్పుడే చూశాను, సూపర్ గా ఉన్నాడు. సూపర్ ఉన్నాడా? సిగ్గు లేదా నీకు? ఒక మగాడు బట్టలు లేకుండా ఉంటే పైగా చూసింది కాక ఏక్ మీద చూసి వచ్చినట్టు చాలా గొప్పగా చెప్తావేంటి? చంపేస్తాను నిన్ను. అయ్యో, డ్రెస్ లేకుండా చూడటం అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నాడని అర్థం. ఓ సివిల్ డ్రెస్సా? What a style, baby, what a style. He's a cool, smacky body guy. Looks so killing, oh my god. Undercutter. Oh, what a style, baby, what a నువ్వు చెప్పింది నిజమేనే. ఈ బాడీగాడు మామూలుడు కాదు, ఐటమ్ రాజా. oh my god. సూపర్ బాసు అదిరింది. వెంకీ వావ్, ఏంటి డ్రెస్ మార్చా? బర్త్డేనా? బర్త్డేనా పోడా, ఈ రోజు నుంచి స్టైల్ మెయింటైన్ చేయబోతున్నాను ఓ చేంజ్ కోసం. ఆ, బాసు ఇదిగో ఈ సరిపోతే ఏంట్రా ఇది? చేంజ్ అడిగారు కదా బాసు. నీకు అలా అర్థమైందా? కొట్టానంటే వెళ్ళు లోపలికి వెళ్ళు. మీరేంటి ఇంకా టైం అయింది. కమాన్ లెట్స్ గో కమాన్. ఇంత మందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే చూసావా మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో? ఎప్పుడు మనల్ని గమ్మలా అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళులో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద పద. అరే నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేనా అట్లా రాసిందిడా చెప్పేది. ఏ బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీ షర్టు జీన్స్ స్టైల్ గ్లాసెస్ జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా, ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా? చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు కొడు. సరిపో. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారే. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అబే అదే మీ వాయిస్ కొంచెం విప్పుతారా? అమ్మో. పర్లేదు చెప్పండి, ఏం కావాలి? ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ఆహా. ప్లీజ్. వద్దమ్మా. అబ్బాయి ప్లీజ్, వద్దు. ఒక్క పాట. ఊరికే అడిగా. ఒక్క పాట అయ్యో పాడతాను. వద్దమ్మా. అబ్బా ప్లీజ్. ఏ బాబు, అమ్మా ఒక్క పాట. వద్దమ్మా. బాబు, నీ ఒక్క పాట పాట వద్దు. ప్లీజ్. మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు, నోరు మూసుకుని పద. అమ్మో ఇదేదో తేడాలాగుంది. హలో. ఏ ఆగాగు. కమి ఒకసారి చెప్పు. హలో హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో హలో. ఏ, వస్తున్నాడు, పద పద. హలో, హలో. ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఆగు, ఒకసారి హలో చెప్పు. వాట్? ఫోన్ లో హలో చెప్పు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యు మ్యాడ్? ఓకే నిన్ను కాదు డార్లింగ్. హలో, దమ్ముంటే ఎక్కడున్నావు చెప్పవే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావుగా, ఆ అమ్మాయి పక్క నుంచే వెళ్ళాను. అమ్మో, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, పావు గంటలో నిన్ను పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకునే బదులు ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తున్నాను అనొచ్చుగా. నవ్వుతూ నీ ముందుంటాను. ఇక నవ్వటానికి ఛాన్సే ఉండదు. నీ 32 పళ్ళు నేనే రాలగొడతా. ఇలా అయితే నువ్వు జీవితాంతం పిచ్చోడ్లా తిరగాల్సిందే. నన్ను పట్టుకోలేవు, నా ప్రేమను దక్కించుకోలేవు. ఎవడికి కావాలే నీ బోడి ప్రేమ? మరి నా మీద ప్రేమ లేకపోతే యూనిఫామ్ ఎందుకు మార్చావో చెప్పు. నీ కోసం మార్చలేదు, కీర్తి కోసం మార్చాను. పాప ఇబ్బందిగా ఫీల్ అవుతే మార్చాను. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. అలాగే ఆ టీ షర్ట్ ని కొంచెం ఇంచేసి కాలర్ పైకెత్తి గ్లాసెస్ పెడితే హీరోలా ఉంటావు. కాకపోతే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. దువ్వెనతో దువ్వుకోవడం ఓల్డ్ స్టైల్, అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఏ అవన్నీ కాదే, ముందు నువ్వు ఎవరో చెప్పు. దమ్ముంటే నీ పేరేంటో చెప్పు. పేరెందుకు, ముద్దు ముద్దుగా బంగారం అని పిలిస్తే చాలు. ఏంటి? బంగారం. పెద్దయ్యాక
నీకు బంగారం లాంటి అమ్మాయి భారీగా వస్తుంది. హలో హలో వస్తున్నాడు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. కానీ ఆ కాలర్ ని పైకెత్తి టీ షర్ట్ ని కొంచెం ఇంచేస్తే హీరోలా ఉంటావు. అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఎడారిలో వర్షం మొదలైంది, ఇక తుఫానే. అమ్మగారు అమ్మగారు ఏంటి ఏమైంది? రండి రండి ఏంటి ఏమైంది? చూడండి. ఎరా డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏం వేసినా బానే ఉంటది, ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్ళి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ ఆడిని లేపాడు. రే కొంచెం లూజ్ అయినట్టుంది కదా. ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో 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 గో. లాభం లేదు, వీడిని వదలకూడదు. ఏదో ఒకటి చేసి పారిపోయేలా చేయాలి. నీ ఫోన్ అంటే దీనికి సెల్ ఫోన్ చూస్తే చాలు కొత్త స్కీమ్లు వస్తాయి. 1 సెకండ్. ఇప్పుడేం స్కీమ్ వేస్తుందో. హలో క్యాష్ రెడ్డి, ఏయ్ నువ్వు అంతొడువు, నువ్వు ఇట్రా, నువ్వు దీంతోడువు. ఏ అనుష, రేపటికెళ్ళి నువ్వు వచ్చుడు పోవుడు ఆడి బండి మీదనే, ఖర్చులన్నీ ఆడే చూసుకుంటాడు. నమస్తే నమస్తే. ఏమ్రా తమ్మి, బక్క చిక్కిన బ్రహ్మానందం లెక్కైనావు. ఆ బీటెక్ భార్గవ్ నన్ను మోసం చేసిందన్న. మోసం మోసం మోసం. మొగోడికి మీసం, ఆడదానికి కామనేరా తమ్మి. నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఏమిరా? అన్ని వాడేసి నాకించేసిందన్న. దాన్ని తోల్కరండ్రా. ఏంది పిలిపించడం? అన్ని ఎందుకు వదిలేసినవే? ఆగిన్ మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్కులన్నీ ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఎట్లా చూసినవే? హే, చల్! ఆ చెట్టి కావాలి, ఈ మిట్టి కావాలని దుకాణాలలో ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కార్నర్లలో పడి డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్ళిదన్నా. ఫ్యామిలీ పిజ్జాలు తిని బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దది. ఏం చేసినవే? జిమ్ ఫీజ్ గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది, పద బారు. బట్టే బాత్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదు బే? నువ్వే కదా 50,000 తీసుకుని అమ్మాయిని సెట్ చేసింది. చెప్పు వేమరా. నీకు మైక్ ఇస్తే నవలి నొక్కుతావు. అన్నా నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపోరు లెక్క ఎడిపోయిందిరా పోయి. ఇంకో 1 రోజులు దాంతో తిరిగినావు అనుకో, నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పొరు సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్ గా పోషిస్తుంది. ఓకేనా? అన్నా నీ జమ్మల మడుగు ఫిగర్ వస్తుంది. నేను చెప్పే వరకు దిగదు. గెట్ ఆన్ దట్ సైడ్. ఇప్పుడు దిగొచ్చు. ఏది? వెంకీ కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. పదండి. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ జోడొకటి అదన్నా తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి? చూయింగ్ గమ్, ఇది పర్స్,
ఇదేంటి చాక్లెట్? ఓ నేను ఉంచుకుంటాను. బొట్లు ఇదేంటి? ఐపిల్ ఏంటిది? ఏంటి ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారేంటి? నువ్వు పదా కమాన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకు. ఏంటి ఫీల్ అయ్యి? హాయ్ కీర్తి డాలే. అమ్మ ఇటు చెయ్యమ్మరా, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో ఏడబడితే అనిపిస్తున్నావు? సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చావు. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్ చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్. అన్నా అన్నా రే అక్కోకందుకో. ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడీగాడు. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బ, ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? రాణి! పదన్నా. అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్లో తెచ్చుకుంటారు. ఇదేంద్ర బాడీ గార్డ్ అని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడీగాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బి తిన్నిగా? కొడితే ఏడేనో నొప్పులు వస్తున్నాయేమ్రా. హలో వెంకీ ఎక్కడ? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ల ఫోజులు కొట్టుకో. నోర్మే, ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడే అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టనివి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే, ఆడపిల్లలు ఆడుంటే ఆడికి ఊగులాడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే అస్సలు మీరు ఎలా పోయినారా మా బాత్రూమ్ కు? ఓ మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అతనికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినాడని నీకు అడ్మిషన్ ఇచ్చిన. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా టీసీ ఇచ్చు వదిలేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తానన్నదిగా? కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. సార్ ఓ బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. ఓకే సార్. నువ్వేం నాయనా? హాయ్ హాయ్ హాయ్. హాయ్ కీర్తి. బాడీ గార్డ్ మన కోసం వెతుకుతూ ఉంటాడే. ఇదేంటి మనం చూసి లెక్చర్ అనుకుంటున్నారు? డ్రెస్ చూసా ఏంటి? సిడౌన్ సిడౌన్. గుడ్ మార్నింగ్. సిడౌన్. వెంకీ కూర్చో. సారీ. Very good morning, all of you. Sit down, please. Who are you, man? Sit down. I say sit down. సారీ, ఐఎమ్ నాట్ సపోజ్ టు సిట్ సార్. ఐఎమ్ ఆన్ డ్యూటీ. Duty na? ఎస్ సార్, ఐఎమ్ బాడీ గార్డ్. ఎవరి బాడీకి? కీర్తి బాడీకి. Silence. Silence, I say silence. If you are students, sit down. Otherwise, get out. సారీ సార్. ప్లీజ్ వెంకీ కూర్చో, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్లీజ్ వెంకీ, నీకు దున్ను పెడతాను. థ్యాంక్ యూ. నాయనకనే కూర్చునేవరా నాయన. Is equal to 1.1. అరే జుట్టు ఇట్లా కావాలంటే ఏం చేయాలి? Mr. Reddy? పెట్టాలా లేకుంటే కోడిగుడు సున పెట్టాలా? Reddy? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఎప్పుడు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు సార్? 10 ఏళ్ల నుంచి కాలేజీలో ఏడుస్తున్నాం, తెలియదంటాక సిగ్గులేదు? నాకెందుకు సార్ సిగ్గు? తప్పంతా మీది పెట్టుకొని. నా తప్పేంట్రా? 35 రావాలి 35 రావాలని తెగ చెప్తుంటే వయసేమో అనుకున్నా. పాస్ మార్కులో నాకెందుకు సార్? ఓహో, నీకు అలా అర్థమైందా? యాదవ్ అన్నారు యాదవ్ అని. కీర్తి, కీర్తి,
నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా ఈ ప్రాబ్లం కమాన్. షీ విల్ నాట్ సాల్వ్ సార్. నువ్వేంటయ్యా ప్రతి దాంట్లో దూరిపోతావు, నువ్వు ఆగవయ్యా బాబు. నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా. సార్ అది నేను మర్చిపోయాను సార్. మీరంతా కాలేజీకి ఎందుకు వస్తారమ్మా? జిమ్కి వెళ్ళడం మర్చిపోరు, ఫేషియల్కి వెళ్ళడం మర్చిపోరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మర్చిపోరు, స్టడీస్ మాత్రం మర్చిపోతారు. సార్ దిస్ ఇస్ టూ మచ్. ఈ మాత్రం దానికి అంత క్లాస్ పెరగడం ఎందుకు సార్? చా ఈ మాత్రం దానికా? రా నువ్వు వచ్చి సాల్వ్ చేయి. నేనా? యూ ఓన్లీ. ఇదేంటి మనం బుక్ అయినట్టున్నావు? రా బాబు కమ్. నన్నేనా? కమాన్ బాడీ గార్డ్ కమాన్. నన్నే? వాళ్ళు అడగక్కర్లేదు. సాల్వ్ చేయి. కొంచెం లెంగ్త్ తీస్తారా? ప్రాబ్లం చాలా పెద్దది. ఓ యా చెయ్యి. ఓకే. హే మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? 1 సెకండ్. ఏంటి? చూస్తాం చెయ్యి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. అప్రిషియేట్ యూ. నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు, దాని సొల్యూషన్. అసలు నీకు వచ్చా రాదు? నీకు అసలు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఇంత లా ఉంటుంది. గ్రీన్ అట్ట ఐ థింక్ 500-600 పేజీలో ఏది 19th సమ్ కరెక్టేనా? కరెక్ట్, సేమ్ పేజ్. చెయ్యి. ఏయ్ సబాష్ వెంకీ, వాట్ ఎ మెమరీ పవర్. ఏంటి అది? వెయిట్ ఎ మినిట్ సార్. అరే అన్నా ఇట్లా చేస్తే లెక్కలు వస్తాయిరా? అవు అనుకుంటా అన్నా. మరి ఇన్ని రోజులు అని చెప్పలేదు ఇది? ఆ పంతులు మనకు చెప్పలేదన్నా. అన్నానంద ఏం చేస్తున్నావయ్యా? ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇదేంద్ర బాడీ బిల్డింగ్ చేస్తాడు. ఇదేం ప్రిపరేషన్ అయ్యా? క్లాస్ రూమ్కి వచ్చావా ఐపీఎల్ మ్యాచ్కి వచ్చావా? టార్చర్ లాగా అరిపోయింటాయా? ఇది ఒక టైప్ ప్రిపరేషన్ సార్. షడప్. అసలు నీకు వచ్చా రాదా? అది గెట్ అవుట్, డోంట్ వేస్ట్ మై టైం. చేస్తానంటే వద్దంటాడేంటి? గెట్ అవుట్. సారీ సార్, కీర్తిని వదిలి నేను వెళ్ళను. ఇట్స్ మై డ్యూటీ. కీర్తి, యు ఆల్సో గెట్ అవుట్.